ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో పరిస్థితులు మారిపోయాయి. పరిస్థితులు ఎలా మారాయో తెలుసా? తనుజ, దివ్య విజయంలో ఏం జరుగుతుంది? అసలు ఏమైందిరా మీ ఇద్దరికీ? అన్నట్టుగా ఉందన్నమాట. మ్యాటర్ చెప్పమంటారా? దివ్య ఎక్కడన్నా కూర్చుందనుకోండి, పక్కన వచ్చి తనుజ టైమ్ స్పెండ్ చేయన్నట్టుగానే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మీకు ఇంకో విషయం చెప్తా వినండి. ఇద్దరు కలిసి వంట డ్యూటీని షేర్ చేసుకోవాలని కూడా నిశ్చయించుకున్నారు. అయితే రితు అంది, "మళ్ళీ మీ అక్కా చెల్లెళ్ళ సీరియల్ స్టార్ట్ చేయకండమ్మా" అంటే, "ఏ నేనును తనుజ కలిసి వంట చేస్తే తప్పేంటి?" అంది. ఎవరు? దివ్య. అయితే తనుజ అంది, "లేదురా నాకు గూడా నీతో వంట చేయాలని ఉంది. నీ వంట నేను నేర్చుకోవాలనుకుంటున్నాను" అంది. కామెడీగా ఉంది గదా! మొన్నటి వరకు "నువ్వెంత? నువ్వెంత? నువ్వెంత?" అన్న వీళ్ళిద్దరూ ఇప్పుడు "నువ్వే కావాలి. నువ్వు నాకు నచ్చావు. నిన్నే ప్రేమిస్తా" అన్న సినిమాలన్నీ గుర్తొస్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తనూజ, భరణి గారు సూపర్ క్లోజ్ అయిపోయారు. మొన్నటి వరకు తనూజ సార్ సార్ అని పిలిచింది కదా! అయితే మళ్ళీ ఈ రోజు నుంచి నాన్న అని పిలుస్తుంది. అంటే యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఫస్ట్‌లో నాన్న అని పిలిచేది. తర్వాత అందరు ఫైర్ స్టార్మ్స్ వాళ్ళు వీళ్ళొచ్చి నాన్న, నాన్న, నాన్న అని ఎక్కిరించటము, రకరకాలుగా జరిగింది. ట్విస్ట్‌లు, టర్న్ జరిగింది. మధ్యలో దివ్య వచ్చింది. దివ్య ఫైర్ స్టార్మ్స్ బయటికెళ్లారు. ఇలా రకరకాలు జరిగింది కదా! సో, ఆ టైంలో ఏమైందంటే, సరే ఎందుకొచ్చిన గొడవ, నా వల్ల ఆయనకేం పాడవుతుందేమో అని చెప్పేసి అందులోనే ఎలిమినేట్ అయిపోయారాయన. భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు. సో, ఆ ట ఆ టైంలో నుంచి సార్ సార్ అని పిలుస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు మ్యాటర్ ఏమైందంటే, ఆహ్, మన ద నాన్న అని పిలవడం మొదలెట్టింది. అసలు లైవ్‌లో మనం చూస్తున్నట్టయితే దివ్య భరణి గారితో చాలా తక్కువ సేపు మాట్లాడింది. అసలు లైవ్‌లో ఎవరెవరు కూర్చున్నారంటే తనూజ, భరణి గారు, డెమాన్ పవన్ అండ్ ఇంకొకళ్ళెవరు ఓ స సంజన. ఓకే. ఇంకొక బ్యాచ్ ఏంటంటే రితు, అంటే రితుని, డెమోని పక్కన పెట్టేసేయండి. వాళ్ళిద్దరూ కలుస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. సుమన్ శెట్టి, దివ్య, ఓకే. మళ్ళీ కళ్యాణ్. ఇమాన్యుల్. ఈ నలుగురు ఒక బ్యాచ్ అయిపోయారనమాట. సో, బ్యాచ్ మారిపోతున్నాయి. ఇక ఇప్పుడు నామినేషన్స్‌లో భరణి గారిది ఇప్పుడే అయింది నామినేషను. అయితే దివ్యాని ఆయన ఒక మాట అన్నారు. ఏంటంటే, "నీకు మాట్లాడడం రావట్లా. నేను మొన్నటి వరకు ఓపిక పట్టాను. ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి చెప్పారో, నాకు నీ పద్ధతి నచ్చటం లేదు. నేనేం తిరిగి అరవలేక కాదు. నేను నీ మీద రివర్స్ అవ్వలేక కాదు" అంటే అప్పుడు దివ్య అంది, "మీరు అరవండి. మీకు అరిస్తే తప్పేంటి" అంటే, "నేను అరవను. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. నీకు మాట్లాడడం రాదు. ఇంక నువ్వు మారవా ఇంతేనా?" అంటూ మాట్లాడటం అయితే జరిగింది. దానికి దివ్య అయితే ఏడ్చేసింది ఫ్రెండ్స్. అసలు తను యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే, అంటే మ్యాటర్ చెప్పాలి అంటే, ఇప్పుడు భరణి గారు ఎంత దూరం పెట్టినా దివ్య భరణి గారి చుట్టూనే తిరిగింది. ఓకే. సో, ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే హీరో, విలన్ కొట్టుకొని కమెడియన్ చేసేసారు. నీకు అర్థమైందా? హీరో ఎవరు? తనూజ. విలన్ ఎవరు? దివ్య. కమెడియన్ ఎవరు? భరణి గారు. మీకు అర్థమైందా సినిమా? అక్కడ ఏమైందంటే భరణి ఇవాళ నామినేషన్స్‌లో థర్డ్ ప్రోమో వచ్చింది. తనూజను, దివ్య హగ్ చేసుకున్నారు. ఓకే. దివ్యను, తనుజ హగ్ చేసుకున్న తర్వాత భరణి గారి రియాక్షన్ చూడాలి. ఈ ఈ ఈ కలవడం ఏదో ముందు కలిస్తే నాకు ఈ కట్ట సమస్య ఉండేది కాదురా బాబు అని అనుంటారు. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను చూసారా? భరణి గారు, తనుజ బాగా క్లోజ్ అయిపోయారని. ఇక్కడ మీరు చూడండి. అసలు సూపర్. వీళ్ళిద్దరు కలిసి ఉప్పులు గుప్పు కూడా ఆడుకున్నారు. అసలు మాటకి ముందోసారి తనుజ నాన్న, మాటకి తర్వాత ఒకసారి నాన్న, ఇన్నాళ్ళు పిలవలేనివంతా కూడా పిలిచేసి ఇంకా బా భరణి గారికి ఇంక చెవుల్లో పట్టిన తుప్పంతా వదిలిపోయిందనమాట. అన్ని సార్లు నాన్న అని పిలిచింది వాళ్ళ లైవ్‌లో. అసలు మొన్నటి వరకు భరణి సార్ అనింది కదా! ఎందుకు? అంతకు మునుపు పరిస్థితుల వల్లలెండి. ఇప్పుడైతే మాత్రం నాన్న నాన్న అంటుంది. నేను అనుకోవటం భరణి గారి వాళ్ళ మదర్ వచ్చారు గదా! వచ్చి మనవరాలు అనేసరికి మేబీ అక్కడ కనెక్ట్ అయినట్టుంది తనుజ. సో, ఆ రకంగా. ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే సో, ఎప్పుడైతే ప్రోమోలో మనం ఇది చూసామో, ఇమ్మీడియేట్‌గా మనకసలు ఒక అంచనా వచ్చేసింది. మ్యాటర్ ఏంటంటే, తనూజకి దివ్యతో గొడవ పడాలని లేదు ఫ్రెండ్స్. ఎందుకో చెప్తా వినండి. ఇప్పుడు యాక్చువల్లీ తనూజ చాలా సాఫ్ట్ పర్సన్. అంటే పెద్దగా అంటే అరుస్తదేమో గానీ, పెద్దగా గొడవలనైతే రెచ్చగొట్టే మనిషి కాదు. తన దగ్గరకొచ్చి మాట్లాడితే తప్ప. సో, తను ఎందుకు బ్యాడ్ అవుతుంది? ఇప్పుడు నాకు సార్ ఒక మాటైతే చెప్పారు. "ఒక్క ఒక్క మాట చాలమ్మా పైన ఉన్నవాడు పాతాళానికి పడిపోవడానికి" అని. మీకు అర్థమైందా మ్యాటర్? అంటే ఇక్కడ విన్నర్ రేస్‌లో ఉన్నది దివ్య గాదు. ఓకే. ఇక్కడ విన్నర్ రేస్‌లో ఉన్నది తనూజ.
సో తనూజ ఏమాత్రం తేడా చేసినా కూడా తనకే రివర్స్ కొడుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్తా వినండి. కొండ ఎక్కేటప్పుడు కింద జారటం అవన్నీ ఉంటాయి. మళ్ళీ పైకెక్కడం జరుగుతుంటది. కొండ అక్కడ హైయెస్ట్ పీక్‌ని అవరోధించేసిన తర్వాత ఆ ప్లేస్‌ని కాపాడుకోవడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు తనూజ విన్నర్ రేస్‌లో ఉంది. నిజం చెప్పాలి అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అటువంటి సమయంలో తను ఏమాత్రం చిన్న పొరపాటు దివ్య విషయంలో ఇప్పుడు దివ్యాని తను ఎక్కువగా ట్రిగ్గర్ చేస్తుంది. ఓకే. దివ్య నెక్స్ట్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరిని ట్రిగ్గర్ చేస్తున్నారు. సో, వీళ్ళ విషయంలో తనూజ జాగ్రత్తగా ఉంటే తన ఫస్ట్ స్థానాన్నో, సెకండ్ స్థానాన్నో ఏదో ఒకటి స్థానాన్ని కాపాడుకోవాలి అనేసి తనకి అనిపించింది. ఎందుకంటే 'నాగ్ సార్' మాటలు ఆమెకి వేదల్లా కనిపించాయి. అందుకనే భరణి గారు నామినేట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ తనూజ మాత్రం దివ్యతో ఫ్రెండ్‌షిప్‌ని ఏర్పరచుకుంది. అంతేకాకుండా దివ్యతో తనే బాగా మాట్లాడటం అయితే జరుగుతుందనమాట. అంటే ఇప్పుడు గనక దివ్యతో ఏదైనా ఇప్పుడు గొడవలో మనం ఏమవుతుందంటే మనం మనల్ని లూజ్ అయిపోతాం. ఇప్పుడు ఒక గొడవ జరిగింది. ఎంత మంచివాడైనా సరే, ఎంత గొప్ప బుద్ధుడి యొక్క ప్రశాంతత ఉన్నప్పటికీ కూడా మానవ సహజంగా ఏమవుతుందంటే అవతల వాళ్ళు రెచ్చగొట్టేసరికి రెచ్చిపోతాం అన్నట్టుగానే ఉంటుందన్నమాట. సో, నేను చెప్పేదేంటంటే తనూజ ఇప్పుడు దివ్యతో ఫ్రెండ్లీగా ఉండడమే నయం. అట్ ద సేమ్ టైమ్ డెమాన్‌ని నామినేట్ చేసింది. దివ్యతో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల తనూజకి ఏంటి లాభం అని మీరనుకోవచ్చు. నేను చెప్పేదదే. ఇప్పుడు అవతల వాళ్ళొచ్చి రెచ్చగొడుతున్నారనుకోండి, తను రెచ్చిపోయి మాట్లాడితే నాకు సార్ చెప్పిన మాట నిజమవుతుంది. అప్పుడు అదర్ కంటెస్టెంట్స్ లీడ్ తీసుకుంటారు. అర్థమైంది గదా! అదే తనుజ దివ్యతో ఫ్రెండ్లీ అనుకోండి. ఆల్రెడీ దివ్య ఎలిమినేట్ అయిపోయిందని చెప్పారు బిగ్ బాస్. సో, దివ్య ఏమనుకుంటుంది, ఇంక ఏ వారం ఉంటే ఆ వారం నాకు బోనస్ అని అనుకుంటుంది గానీ, టాప్ 5కి వెళ్ళిపోవాలి, కప్పు కొట్టేయాలని తనైతే అనుకోదు. సో, ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే భరణి గారు మాత్రం ఈరోజు చాలా గట్టిగా ఇచ్చారు దివ్యకి. దివ్య మామూలుగా మాట్లాడుతున్నావు. నువ్వు వేలెత్తి చూపిస్తున్నావు, వేలెత్తి చూపిస్తున్నావు అంటూ అన్నారు. నేనేమనుకుంటున్నానంటే భరణి గారు ఏమనుకుంటున్నారంటే తను ఎంత దూరం పెట్టాలనుకున్నా తను దూరం ఉండట్ల. ఓకే. సో, తనని కొద్దిగా హర్ట్ చేసైనా దూరం అవుతుందేమో. ఈ 2, 3 వారాలు ఏదైతే పీక్ దశకొచ్చేసింది కదా! 'బిగ్ బాస్' అనే షో గూడా. సో, ఇటువంటి టైంలో కొంచెం దూరం పెడితే తన గేమ్ తను ఆడుకుని, భరణి గారి గేమ్ భరణి గారు ఆడుకున్నారనుకోండి. తర్వాత ఎవరు మంచి మంచి పొజిషన్స్ అంటే భరణి గారు ఏమనుకుంటున్నారంటే ఆయన టాప్ 5లోకి రావాలని ఆయన ఉద్దేశం. ఓకే. దివ్యకైతే లేకపోవచ్చు కానీ, భరణి గారికైతే ఖచ్చితంగా ఉంది టాప్ 5కెళ్ళాలని. ప్లస్ ఆయనకు కూడా అవకాశాలెక్కువ. దివ్య అంటే ఇవాళ ఎళ్ళిపోద్ది, ఇవాళ ఉంటది, రేపు ఎళ్ళిపోద్ది, రేపు ఉంటది, ఎల్లుండి ఎళ్ళిపోద్ది. అది కాదు కదా మ్యాటర్. భరణి గారు టాప్ 5లోకి ఎళ్ళాలి అంటే, ఆయన ఖచ్చితంగా దివ్యని దూరం పెట్టాలి. అలాగే తనుజని కూడా ఆయన నామినేట్ చేయడానికి సీక్రెట్ నామినేషన్ కూడా కారణం అదే. అదేంటంటే నాగబాబు గారు ఒక మాట అన్నారు. "ఎదురుగుండగా ఉన్నది నీ సొంత కూతురైనా సరే నువ్వు ఫైట్ చేయాల్సిందే" అని. దాన్ని యాక్సెప్ట్ చేసిన తను తనూజాని ఖచ్చితంగా నామినేట్ చేయాలనుకున్నారు. దివ్యకి అందరి ముందు ఓపెన్‌గా బయటపెట్టి చెప్పాలని అనుకున్నారు. 2 ఆయన అయితే సక్సెస్ చేశారు. సో, ఇక మ్యాటర్ ఏంటంటే ఆయనైతే ఆయనది కన్ఫర్మ్ చేసేసారనమాట. సో, అదే ఫ్రెండ్స్ నాకైతే దివ్య అండ్ తనూజ కలిసిపోవడం చాలా కామెడీగా అనిపించింది. యాక్చువల్లీ నేను కొంచెం ఎక్స్‌పెక్ట్ చేశా. ఏమైనా అలా జరుగుతుందని. ఎందుకంటే దివ్య తగ్గదు కానీ నాకు తనూజ తగ్గుతుంది. ఎందుకంటే తనూజ ఇప్పుడు ఇలా చేయటమే నయం. లేదా తన బ్యాలెన్స్, తన కంట్రోల్ తను మిస్ అయిపోయి చాలా బాధగా ఫీల్ అయ్యే అవకాశాలున్నాయన్నమాట. సో, ఎనీవేస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.